ఇటీవలి కాలంలో భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. దేశవాళీ ఐపీఎల్లో వైభవ్ రాణిస్తూ ఉండడంతో టీమిండియాలో ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి మాజీలు, ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ ముంబై ఇండియన్స్ పై చెలరేగాడు. 14 బంతుల్లో ఒక 4, 5 సిక్స్లతో 39 రన్స్ చేశాడు. 15 ఏళ్ల వైభవ్ ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోనే సిక్సర్లు బాదడంతో మరోసారి అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. అయితే సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలా లేదా మరికొంత సమయం ఇవ్వాలా అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే 3 ఫార్మాట్లలో నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించారు. మరోవైపు ఇషాన్ కిషన్ ఓపెనర్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోనే ఉన్నాడు. వీరందరూ ఐపీఎల్ కి పరిమితం కాకుండా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణించి టీమిండియాలోకి అడుగుపెట్టిన వారే. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నప్పటికీ ఇంకా అంతర్జాతీయ స్థాయికి అవసరమైన అనుభవం సంపాదించాల్సి ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఐపీఎల్లో 1-2 మెరుపు ఇన్నింగ్స్లు ఆడడం వేరే విషయమని, అంతర్జాతీయ క్రికెట్లో నిరంతరంగా రాణించడం పెను సవాలే అని చెబుతున్నారు. భారత క్రికెట్ అభిమానులు కొత్త ప్రతిభను త్వరగా టీమిండియాలో చూడాలని కోరుకోవడం సహజమే. కానీ జట్టు అవసరాలు, ఆటగాడి సిద్ధత, అనుభవం వంటి అంశాలు కూడా చాలా ముఖ్యం. తొందరపడి అవకాశం ఇస్తే ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అదే సరైన సమయంలో ఛాన్స్ ఇస్తే దీర్ఘకాలం జట్టుకు సేవలందించే అవకాశం ఉంది. సూర్యవంశీకి భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తున్నప్పటికీ అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకునే విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.